కీలక సమాచారం శత్రువుకు. ఇక చూసినావా ఇట్లా గూఢచర్యం ఆరోపణలపై అదుపులో 12 మంది, ఎక్కువగా పంజాబ్ వారే. 2 మహిళలు కూడా ఉన్నారంట. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢచర్య ఆనవాళ్లు విరివిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో పాక్ నిఘా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థి, వ్యాపారి, యూట్యూబరు వంటి వారు దాయాది దేశానికి ఒప్పందించే వ్యవహారాల్లో ఆరితేరినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ గూఢచర్య నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన 2 వారాల్లో ఇందులో భాగస్వామ్యం ఉన్న 12 మందిని పంజాబ్ నుంచి 6, హర్యానా నుంచి 5, ఉత్తరప్రదేశ్ నుంచి 1 అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మహిళలు కూడా ఉన్నారంట. హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్కు ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఉన్నాయంట. ఈ వేస్ట్ ఫెలోకు అసలు ఇటువంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఎందుకంటే ఎవడైతే అక్కడ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎవడైతే అది కేక్ తీసుకొచ్చి కట్ చేస్తుంది కేక్ తీసుకొచ్చిండో వానితోటి ఈ సంబంధాలు పెట్టుకుందంటే ఈ వేస్ట్ ఫెలో వానితోటి క్లోజ్గా మూవ్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందంట. పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి పహల్గామే కాదు ఇక్కడ కూడా వచ్చింది. సికింద్రాబాదు రైల్వే స్టేషన్కి సంబంధించి అప్పుడు కూడా ఈ వేస్ట్ ఫెలో వచ్చేసి అప్పుడు स्टेज की और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए. पासेस हमें मिल चुके हैं और हमारे जो सीट नंबर है वो है चेयर कार में C8 कोच में 24 नंबर. ఇట్లా ఎక్కడెక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చింది కదా, ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి భారత్కు సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తూ ఉందంటే ఈ వేస్ట్ ఫెలో. ఇటువంటి వాళ్ళని పట్టుకున్నారు 12 మందిని.